చివరకు ఆ బడి కూడా బంద్ అయిపోయింది. రేపటి పౌరుల్ని, వాళ్లను తీర్చిదిద్దే టీచర్లనబడే బెత్తందార్లను సైతం రోడ్ల మీదకు లాక్కొచ్చేసింది ఈ మాయదారి ఉద్యమం. అటు చివరి అంచుల్లో ఉన్న ఆ 13 జిల్లాల్లో మొత్తం 2.5 లక్షల మంది టీచర్లున్న సమైక్య సంఘం దాదాపు 20,000 స్కూళ్లకు గొళ్లెమేయడానికే తెగించేసింది. అయ్యవార్లు సైతం పోరుబాట పట్టేసిన ఈ కీలక తరుణంలో ఉద్యమాలు, విద్యార్థులు అనబడే ఒక కీలకాతి కీలకమైన సబ్జెక్ట్ను చర్చించుకోక తప్పడం లేదు. పన్నెండు సంవత్సరాల పాటు ఆ 10 జిల్లాల్ని పోరుబాట పట్టించిన తెలంగాణ ఉద్యమం చివరాఖరికి ఫలప్రదమైందనే అనుకుందాం. ఈ సుదీర్ఘ సమరంలో ప్రధాన పాత్రధారులు మేమంటే మేమంటూ రాజకీయ పార్టీలన్నీ దిగిపోతున్న బల ప్రదర్శనల్ని కూడా కాసేపు పక్కకు పెట్టేద్దాం. ఏ జాయింట్ యాక్షన్ కమిటీకో, తెలంగాణ మాస్క్ తొడుక్కున్న ఇంకో సోకాల్డ్ లీడర్కో తటుక్కున మెలకు వచ్చి తటాలను ఒక్క పిలిపిస్తే చాంకలో పుస్తకాల బ్యాగుల్ని అవతల పడేసి అరపూటలో ఆగ మేఘాల మీద, రోడ్ల మీద వాలిపోయే పిచ్చి మరియు పచ్చి ఆందోళనకారులు ఎవరంటే ఏం చెప్పాలి? ఓయూ లేదా కేయూ విద్యార్థులు. ఉద్యమం ఉడికెత్తిన ప్రతిసారి మీడియా కెమెరాలన్నిటి ఫోకస్ ఈ 2 కాంపౌండ్ల మీదకే, సాయుధ బలగాల మొహరింపు సైతం ఈ విద్యాక్షేత్రాల మీదకే. వర్సిటీ క్యాంపస్లు ఒక్కటే కాదు, కాలేజీలు, స్కూల్స్, హాస్టల్స్ అన్నిటికీ జేఏసీలు అనబడే తోకలు పుట్టుకొచ్చి ఇవాల్టి రోజుల్లో ఉద్యమం అనేది విద్యార్థుల పాలిట జన్మ హక్కుగా మారిపోయింది. బుద్ధిగా చదువుకోమంటూ పెద్దలు చెప్పి పంపిన మాటల్ని కూడా ఆటకెక్కించేసి రేపటి భవిష్యత్తు కోసం మాకు మేమే పోరాడుకుంటామంటూ ఉద్యమ బాట పట్టిన విద్యార్థులు, వాటి సంఘాలకు చివరాఖరుకు మిగలబోయేదేమిటి? ఖర్చయిపోతున్న వాళ్ళ అకాడమిక్ ఏజ్ని కాపాడే దిక్కెవరు? రాళ్లు విసిరినందుకు, ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టినందుకు, వాళ్ల బతుకు వాళ్లు బతకనివ్వకుండా జన జీవనాన్ని స్తంభింపచేసినందుకు అంటూ ఒక్కో సెక్షను వెతుక్కొచ్చి మరీ పెట్టిన పోలీసు కేసులే ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి మూకలకు మిగిలిపోయిన రూకలు. అలా నమోదైపోయిన కేసుల ఎత్తివేత అనేది ఎప్పటికీ తెగని ఒక సంక్లిష్టమైన న్యాయపరమైన జంజాటం. అసెంబ్లీ సమావేశాలకు అడ్డుపడిపోయి ప్రభుత్వాల మీద వీర లెవెల్లో ఒత్తిడి పెంచుకున్నా ఇప్పటికీ పూర్తి ఫాయిదా దక్కింది లేదు. హాకీల నుంచి క్లియరెన్స్ దొరక్క అయోమయంతో పొద్దు గడిపేస్తున్న ఉద్యోగార్థులు ఇప్పటికీ వందలు వేలు. బాగా రెచ్చిపోయి ఉద్యమించిన ఒకరిద్దరు లేదంటే 5-6 ఆయా పార్టీల గొడుగుల కింద రాజకీయ ఉపాధి దొరికింది తప్ప మిగతా వేలాది మంది విద్యార్థులు ఉద్యమకారుల్ని రేపటి రోజనేది ఇవాల్టిదాకా వెక్కిరిస్తూనే ఉంది. ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా రాజకీయ పార్టీలకు విద్యార్థి అనేవాడు వాడి పడేసే వస్తువులంటాడు. తమ తమ భావాల్ని విద్యార్థుల పాలిట భావోద్వేగాలతో ముడిపెట్టి రెచ్చగొట్టి గాలి కొదిలేయడం అనేది సనాతనంగా రాజకీయాల్ని చూస్తూ వస్తున్న వాళ్లకు బాగా తెలిసొచ్చిన విషయం. ఉరకండి, ఉరుకులెత్తండి, మీ వెనక మేమున్నామంటూ తరిమే ఉత్సాహంతో రంకెలేసే రాజకీయ పార్టీలు వాళ్లకంటూ తాయిలాల్ని కూడా ప్రకటించిన దాఖలాలు అనేకం. ఉద్యమించిన శాల్తీలన్నిటికీ ప్రత్యేక రాష్ట్రం అనేది సిద్ధించిన మరుసటి రోజే పెన్షన్ డబ్బులు జారీ చేసేస్తామంటూ ఒక పార్టీ చేసిన పబ్లిక్ అనౌన్స్మెంట్. సమైక్యం స్పెషలిస్ట్ పరకాల రాసుకున్న పుస్తకంలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళైతే ఏమయ్యా కేసీఆర్, తమ తమ కెరీర్లో సంవత్సరాలు పోగొట్టుకున్న మన స్టూడెంట్స్కి ఏమిస్తావిప్పుడు అంటూ ఒక జగ్గన్న ముందుకొచ్చి నిగ్గదీశాడు కూడా. విభజన వల్ల మాకేదో న్యాయం జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్న వాళ్లకు ఈ ఉద్యమ మూమెంట్లో పాల్గొని డైరెక్ట్గా ఇప్పుడు ఉస్మానియా, కాకతీయ వాళ్ళు, అక్కడ ఉన్న పీజీ స్టూడెంట్స్, స్కాలర్స్ అందరూ కూడా డైరెక్ట్గా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు 500 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా, లేదా 10,000 మంది ఉన్నారా, ఎంతమంది అన్నా ఉండని వాళ్లకు ఆర్థికంగా వాళ్ళని ఆదుకునే ఒక అవకాశాన్ని
ఈ కమిటీలో అక్కడ ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, లేదా ఇక్కడ ఈ ఉద్యమంలో డైరెక్ట్గా పాల్గొన్న వాళ్లకు డైరెక్ట్గా ఆంథోనీ కమిటీ ఇక్కడ ఉస్మానియాకు కాకతీయకు విజిట్ చేసి డైరెక్ట్గా వాళ్ళతో స్టూడెంట్స్ తోటి మాట్లాడే ప్రయత్నం చేయాలని నేను ప్రత్యేకంగా కోరుతూ ఈరోజు ఆంథోనీ కమిటీకి ఫ్యాక్స్ ఇవ్వడము జరుగుతుంది. ఇవాళ విద్యార్థి ఉద్యమం నుంచి లబ్ధి పొందిన పొలిటికల్ శక్తులు సొంత ప్రభుత్వం అంటూ పుట్టుకొచ్చిన తర్వాత కరుణించో కావలించుకునో 4 సెంట్ల జాగా దానం చేసి తమ దాతృత్వాన్ని ప్రకటించుకుంటే ప్రకటించుకోవచ్చు. ప్రత్యేక భత్యం అంటూ నెలకు 600-700 చెల్లించుకున్నా చెల్లించుకోవచ్చు. దీన్ని ఫ్రీబీస్ అనబడే ఉచిత వరాల ఒరవడి అంటే తప్పేంటి? ఎవరి బిస్కెట్ల కోసమో సరెండర్ అయిపోయి ఉద్యమంలో పావులుగా మారిపోతున్న మన పిల్లలు రేపటి పౌరులుగా కాదు, రేపటి సోమరిపోతులుగా మారిపోతుంటే అక్కడ మనమంతా జస్ట్ ప్రేక్షకులం అంతే. ముళ్ళ కంచెల్ని తుంచి పారేయడం, ప్లకార్డుల్ని పట్టుకుని ఊరెమ్మట ఊరేగడం, ఖాకీలతో బాహాబాహికి దిగడం, ఇటువంటివన్నీ విద్యార్థి వయసులో మంచి కిక్నిచ్చే విషయాలే, కాదనలేం. కాకపోతే రేపటి భవిష్యత్తుకు ఇవే ప్రతిబంధకాలు అవుతాయని ఎవరొచ్చి వీళ్లకు చెప్పాలి? 69 నాటి ఉద్యమ చరిత్రను ఒక్కసారి వెనక్కు వెళ్లి చూస్తే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి దాఖలయ్యే దరఖాస్తుల్ని అడ్డంగా తిప్పికొట్టిన జాతీయ యూనివర్సిటీలు కనిపిస్తాయి. పంక్చువాలిటీ లేని పిల్ల కుంకలంటూ ఒక చేటు మరక. ఆనాడు సదరు వర్సిటీ విద్యార్థుల మీద వద్దన్నా పడిపోయింది. కనీసం ఇటువంటి చేదు జ్ఞాపకాల నుంచైనా మన వాళ్లకు కనువిప్పు దొరికే అవకాశం లేకపోయిందా? రాష్ట్రం చీలిపోతోందన్న భావన గుండె లోతుల దాకా తొలిచేసినంత మాత్రాన ఉచ్చ నీచాలు మర్చిపోయి అన్ని వ్యవస్థల మీద సమ్మెట దెబ్బలు కొట్టడం ఎంతవరకు సమంజసం? ఇవాళ ఒక ఆడపడుచు ప్రసవం కోసం దవాఖానాకెళ్లాలంటే ఒక్క ఎర్ర బస్సు రోడ్డు మీదకు రాదు. సర్కారీ కార్యాలయాలన్నింటా టేబుళ్లు కుర్చీలే తప్ప మనుషులు లేరు. ఇది చాలదన్నట్లు ఇవాల్టి నుంచి బడిపంతుళ్ళు సైతం జెండా ఎత్తేసి సమ్మె బాట పట్టేసిన దుర్భర పరిస్థితి. పైగా దానికి నిరవధికం అంటూ పేరొకటి. సమైక్యం అనే సమస్యకు పరిష్కారం దొరికేదాకా బడికి రామ్ రామ్ కొట్టేసిన 17,000 మంది పంతులకు ఎక్కడి నుంచి ఇంతటి మొండి ధైర్యం? ఎవడిచ్చినట్లు ఇంతటి గుండె దిటవు? తమ వెనక నిలబడ్డ సంఘాలేనా వీళ్ళందరికీ వెన్నుదన్ను? ప్రజల నుంచి వస్తున్నటువంటి ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేసిన అవసరం ఉపాధ్యాయులుగా ఎంతైనా ఉంది. దానికోసమే సమైక్యాంధ్ర ఉపాధ్యాయ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఉపాధ్యాయ సోదరులకు వచ్చేసి పిల్లలకు పాఠాలు నేర్పించడమే కాదు తెలిసింది, అవసరమైతే రాష్ట్రాన్ని ముక్కలు చేసేటువంటి ద్రోహులకు గుణపాఠం చెప్పేటువంటి ఒక శక్తి కూడా ఉపాధ్యాయుల సోదరులకు ఉంది అని చెప్పేసి కూడా మరొకసారి మేము నిరూపించబోతా ఉన్నాం. బడి పిల్లల లేకపోతే బలి పశువుల గుండెల్ని తొలిచేస్తున్న ఒకానొక సందేహం నాది. పెద్ద మనుషులంతా మనసు పెట్టి ఆలోచించాల్సిన విషాదం కూడా ఇదే. బడి పంతులు సకల జనుల్లో భాగమే కావచ్చు, కానీ వాళ్ళ సమ్మెల నుంచి సంకట పడేది మాత్రం చిన్నపిల్లలే. అందుకే సమ్మె నుంచి స్కూళ్లకు విముక్తి కల్పించాలన్న ఒక సముచితమైన సమయోచితమైన డిమాండ్ కూడా ముందుకొచ్చేసింది. కాకపోతే ఏకాభిప్రాయమే దానికి ఇప్పుడు కావాల్సింది. ఇవాల్టికి వాళ్ళ సీమాంధ్రలోని కొన్ని టీచర్ల సంఘాలైతే సమ్మెకు ససేమిరా అన్నట్లు మాకొచ్చిన వినికిడి. అసలు విద్యార్థుల భవిష్యత్తుకి ఉద్యమానికి లింక్ ఏంటంటూ వాళ్లు పెట్టిన మెలిక ఒకానొక నికార్సైన మేలుకొలుపు కావాలి. కానీ ఇలాగైతేనే ఢిల్లీని వడికించవచ్చన్న సంకుచితమైన ఆలోచన స్కూళ్లను సైతం సమ్మె లోపలికి తోసుకెళ్ళింది. ఇక్కడ పని చేయకపోయినా సరే రావాల్సిన జీతం రాళ్లు వచ్చే తీరుతాయి. సమస్య ఉంటే పోరాడడానికి రెడీమేడ్ ఉద్యోగ సంఘాలు 24 గంటలు మన సేవలోనే తరిస్తాయి. అవసరం అనుకుంటే ప్రభుత్వాలతో సైతం ఫైట్ చేయడానికి సిద్ధమైపోతాయి. టోటల్గా ఆంధ్రప్రదేశ్లో 100% ఉద్యోగ భద్రత. అందుకే 4,000 జీతం తగ్గినా పర్వాలేదు, ఇక్కడ పని చేయడానికి రెడీ అంటున్న బయటి ఉద్యోగులకు మన దగ్గరున్న ఈ ప్రత్యేకమైన అవలక్షణమే అతి పెద్ద భరోసా. మిగతా రంగాలు వేరు, మిగతా దుకాణాలు వేరు, బతుకు బండికి దారులేసే ఈ బడులు అంతకంటే వేరు. బడికి తాళవేయడం అనేది ఖచ్చితంగా ఒక హీనాతిహీనమైన నేరంతో సమానం. దీనికి మన పీనల్ కోడ్లో ఒక సెక్షన్ అంటూ లేకపోవచ్చు గాక, దానికి పాల్పడ్డవాడు ఎవడైనా సరే శిక్షార్హుడేనన్నది సరాసరి అభిప్రాయం కాదంటారా?
సర్కారోడికి కాలినప్పుడు పనికొచ్చిన వాడికే జీతం అంటూ కోత పెట్టేస్తాడు. అనుమతి లేని సెలవు తీసుకున్నందుకు యస్మా పేరుతో కొరడా దెబ్బలతో శిక్షలు విధించుకుంటాడు. ఇవాళ వేడి మీదున్న ఉద్యోగ సంఘాలన్నీ మీ యస్మాలకు తస్మాలకు లొంగేది లేదు పమ్మంటున్న తిరుగు శబ్దాలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. తీరా సమ్మెకాలం దాటిపోయిన తర్వాత తాము ఎగనామం పెట్టేసిన రోజులన్నిటికీ లెక్కగట్టి జీతం రాళ్ళిచ్చే తీరాలంటూ ఇంకో సమ్మెకు దిగిన జిడ్డు జ్ఞాపకాలు సైతం మన వెనక పేజీల్లో బోలెడన్ని. సమ్మె నుంచి వెనక్కొచ్చిన టీచర్లకు తమ తమ నెల జీతాల మీద పూర్తి గ్యారంటీ ఉంది. మరి మన పిల్లలు పోగొట్టుకున్న పాఠాల్ని ఎవరు తెచ్చివ్వాలి? పేరుకుపోయిన సిలబస్ని ఏ అంకులొచ్చి వేగించాలి? అసలే అడుగంటిపోయిన మన విద్యా ప్రమాణాలు ఇంకా ఇంకా ఇంకిపోతుంటే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి అన్న మాటలకు మన చేతలకు పొంతనెక్కడ? క్షమించు తల్లి, నీ ఓనామాలు ఓడిపోతున్నాయి, మన విద్యా కుసుమాలు వాడిపోతున్నాయి.